10th పూర్తయిన తర్వాత చాలామంది పై చదువులకు దూరం అవుతుంటారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువులకు స్వస్తి చెప్పి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలకు అండగా నిలుస్తుంటారు. మరికొందరు ఏ పని దొరక్క ఖాళీగా ఉంటూ నిరాశలో కూరుకుపోతారు. 10వ తరగతి అర్హతతో ఏదైనా జాబ్ ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు. ఇటు ఖాళీగా ఉండలేక అటు జాబ్ దొరక్క సతమతమైపోతుంటారు. 10th అర్హతతో ప్రైవేట్ సెక్టార్లో కూడా జాబ్ దొరకడం కష్టమైపోయింది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దృష్టి సారిస్తున్నారు. మరి మీరు కూడా ప్రభుత్వ కొలువు కోసం ట్రై చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే ఈ ఛాన్స్ను మిస్ చేసుకోకండి. మీరు ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే ఛాన్స్ వచ్చింది. భారత ఆర్మీ నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్, సికింద్రాబాద్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 723 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఫైర్మెన్, ట్రేడ్స్మెన్ మేట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సివిల్ మోటార్ డ్రైవర్, టెలి ఆపరేటర్ గ్రేడ్ 2, కార్పెంటర్ అండ్ జాయినర్, పెయింటర్ అండ్ డెకరేటర్ పోస్టులు భర్తీ కానున్నాయి. 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 18 నుంచి 20 ఏళ్లుగా ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పోస్టులను అనుసరించి రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఫైర్మెన్ ఉద్యోగాలకు 19,900 నుంచి 63,200, ట్రేడ్స్మెన్ మేట్ పోస్టులకు 18,000 నుంచి 56,900, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18,000 నుంచి 56,900, మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులకు 29,200 నుంచి 92,300, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 19,900 నుంచి 63,200, సివిల్ మోటార్ డ్రైవర్ పోస్టులకు 19,900 నుంచి 63,200, టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 పోస్టులకు 19,900 నుంచి 63,200, కార్పెంటర్ అండ్ జాయినర్ పోస్టులకు 19,900 నుంచి 63,200, పెయింటర్ అండ్ డెకరేటర్ పోస్టులకు 19,900 నుంచి 63,200 జీతం అందిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు డిసెంబర్ 22 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం www.aocrecruitment.gov.in సందర్శించాల్సి ఉంటుంది.